ఈ రోజు మనుషులు భూమిపై అత్యంత తెలివైన జీవులు. కానీ మనం మొదటి నుంచే ఇలా ఉన్నామా? మన పూర్వీకులు ఎవరు? మనుషులు ఎలా ఇవాల్వ్ అయ్యారు? ఈ ఫ్యాసినేటింగ్ జర్నీనే హ్యూమన్ ఎవల్యూషన్ అంటారు. ఇవల్యూషన్ అంటే కాలక్రమేణా జీవుల్లో జరిగే గ్రాడ్యువల్ చేంజెస్. చార్ల్స్ డార్విన్ తన న్యాచురల్ సెలక్షన్ థియరీ ద్వారా ఎవల్యూషన్ ను వివరించాడు. మనిషి ఎవల్యూషన్ అనేది మిలియన్ల సంవత్సరాల పాటు జరిగిన ఫ్యాసినేటింగ్ జర్నీ. 15 మిలియన్ ఇయర్స్ క్రితం డ్రయోపిథికస్ మరియు రామాపిథికస్ అనే ప్రైమేట్స్ జీవించేవి. ఇవి గొరిల్లాస్ మరియు చింపాంజీస్ లాగా హెయిరీగా ఉండేవి. రామాపిథికస్ మరింత మ్యాన్ లైక్ గా ఉండేది. డ్రయోపిథికస్ మాత్రం మోర్ ఏప్ లైక్. ఇథియోపియా మరియు టాంజానియాలో మ్యాన్ లైక్ ఫాసిల్స్ కనుగొన్నారు. 3 నుంచి 4 మిలియన్ ఇయర్స్ క్రితం మ్యాన్ లైక్ ప్రైమేట్స్ అప్రైట్ గా నడిచేవి. 2 మిలియన్ ఇయర్స్ క్రితం ఆస్ట్రలోపిథికీన్స్ ఈస్ట్ ఆఫ్రికన్ గ్రాస్లాండ్స్ లో జీవించాయి. ఇవి స్టోన్ వెపన్స్ తో హంటింగ్ చేసేవి, కానీ ప్రధానంగా ఫ్రూట్స్ తినేవి. మొదటి హ్యూమన్ లైక్ బీయింగ్ ను హోమో హాబిలిస్ అని పిలిచారు. వీరి బ్రెయిన్ కెపాసిటీ 650 నుండి 800 సీసీ మధ్య ఉండేది. 1891వ సంవత్సరంలో జావాలో హోమో ఎరెక్టస్ ఫాసిల్స్ కనుగొన్నారు. హోమో ఎరెక్టస్ 1.5 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించింది. ఇది లార్జర్ బ్రెయిన్ కలిగి ఉండేది. దీని బ్రెయిన్ కెపాసిటీ సుమారు 900 సీసీ ఉండేది. హోమో ఎరెక్టస్ ప్రాబబ్లీ మాంసాహారం కూడా తినేది. నియాండర్తాల్ మ్యాన్ 1,00,000 నుండి 40,000 సంవత్సరాల క్రితం జీవించింది. వీరు జంతువుల చర్మాలను ఉపయోగించి తమ శరీరాన్ని రక్షించుకునేవారు. మరణించిన వారిని పాతిపెట్టేవారు. నియాండర్తల్ మనిషి బ్రెయిన్ కెపాసిటీ 1400 సీసీ ఉండేది. ఇది ఆ కాలంలోని అత్యంత అభివృద్ధి చెందిన మానవులలో ఒకటి. హోమోసేపియన్స్ ఆఫ్రికాలో ఉద్భవించి ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యారు. ఐస్ ఏజ్ సమయంలో మోడర్న్ హోమోసేపియన్స్ ఏర్పడ్డారు. 18,000 సంవత్సరాల క్రితం ప్రీహిస్టారిక్ కేవ్ ఆర్ట్ అభివృద్ధి చెందింది. భీంబేట్కా రాక్ షెల్టర్స్ లో ఈ కేవ్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 10,000 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ మరియు హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రారంభమయ్యాయి. డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఇదే హ్యూమన్ ఎవల్యూషన్ సీక్వెన్స్. డ్రయోపిథికస్, రామపిథికస్, ఆస్ట్రాలోపిథికస్, హోమో హాబిలిస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, చివరగా హోమోసేపియన్స్.